సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. ఈరోజు మనము ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దాన్నే సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ అంటూ ఉంటారు. అంటే సిగ్గుపడేటటువంటి మనస్తత్వం. ఎక్కువ సిగ్గు, బిడియము, సామాజికంగా నలుగురు మధ్యలోకి వెళ్ళటం, ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావటం, అనుక్షణం ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి ఆలోచనతో ఉంటాం. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోవటం, ఎక్కువగా వినటానికే ఇష్టపడటం, లేదంటే మాట్లాడటం చాలా తక్కువ చేయటం. మనం ఏం మాట్లాడితే అవతల వాళ్ళు దాంట్లో తప్పుపడతారో, లేదంటే మన బాడీ లాంగ్వేజ్ గానీ, మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ గానీ, ఇంకో విధంగా అయినటువంటి మెసేజ్‌ని వారికి పంపిస్తదేమో. నలుగురు నన్ను తక్కువగా చూస్తారేమో, కాబట్టి నేను ఆచితూచి మాట్లాడాలేమో, అలా తూచి మాట్లాడే దానికంటే అసలు మాట్లాడకుండా ఉండటమే బెటరేమో, లేదంటే నలుగురిలోకి వెళ్ళకుండా ఉండటమే బెటరేమో. దీన్ని సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ అంటా ఉంటారు. సాడ్ అంటా ఉంటారు దాన్ని. ఎస్ఏడి సోషల్ యాంగ్జైటీ డిసార్డర్. అంటే తెలుగులో మనం చెప్పుకుంటే సిగ్గు, బిడియము, అతిగా సిగ్గు, బిడియం అవటం వల్ల మనుషుల్లో కలవటం అనేటటువంటిది తగ్గించుకోవటం. ఇది ఇంట్లో ఉండేటటువంటి గృహిణులు గానీ, ఇంట్లోంచి పనిచేసేటటువంటి వాళ్ళకి పెద్ద సంబంధం, ప్రాబ్లమ్ లేకపోయినా కూడా, ఎప్పుడైతే కనుక ఇది సామాజిక పరమైనటువంటి బాధ్యతలు, ఉద్యోగరీత్యా బాధ్యతలుంటాయో, లేదంటే విద్యాభ్యాసం రీత్యా బాధ్యతలుంటాయో, స్కూల్‌కి, కాలేజ్‌కి వెళ్ళేటటువంటి అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ. సహజంగా అమ్మాయిలు ఎక్కువ సిగ్గుపడతారు, అబ్బాయిలు తక్కువ అనుకుంటాం గానీ, ఈ సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ అనేటటువంటిది 2:1 అనమాట. అమ్మాయిల్లో 2 రెట్లు ఎక్కువున్నా కూడా ఖచ్చితంగా అబ్బాయిల్లో కూడా ఉంటదనేది మనం గమనించవలసినటువంటి అంశం. దీనివల్ల ఏమవుతుందంటే, ఎదుగుదల అనేటటువంటిది లోపభూయిష్టంగా అవుతుందనమాట. అంటే ఎదిగేటటువంటి క్రమంలో, అంటే ఒక ఇంటర్వ్యూ గానీ, ఒక వైవా గానీ, ఒక ఎగ్జామ్ రాసేటటువంటి క్రమంలో గానీ, స్కూల్‌లో నలుగురి మధ్యన, కాలేజ్‌లో నలుగురి మధ్యన ఉండటం, ఆఫీస్‌లో మల్టీ డిసిప్లినరీ టీమ్స్ మధ్యలో ఉండటం, వాళ్ళందరూ ఎదురుగుంటా ప్రెజెంట్ చేయటం గానీ, లేదంటే నాకొచ్చేటటువంటి స్కిల్లు, టాలెంటు నాకున్నది అని తెలిసినా కూడా అది ప్రెజెంట్ చేయకపోతే అది బాగుండదేమో, అది ప్రెజెంట్ చేయకపోతే మనం గ్రోత్ ఉండదేమో అని అనిపించినా కూడా ప్రెజెంట్ చేయలేకపోవటం. మాట్లాడాలి అనేటటువంటిది ఇష్టం ఉంది, భావం అనేటటువంటిది లోపలుంది, ఆలోచన ఉంది, తెలివితేటలుంది. అయినా గాని బయటకు వ్యక్తపరచకపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే, మన ఓవరాల్ వ్యక్తిత్వం మీద మనకొక డిస్సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందనమాట. అంటే సంతృప్తి, సంతోషం ఉండదు. ఎప్పుడూ ఏకాకి ఐసోలేషన్‌లో ఉంటాం. ఏదో లోపల ఎప్పుడు గుండె భారంగా ఉంటుంది. ఎవరు కాన్స్టెంట్‌గా ఏంటంటే, మనల్ని మన కళ్ళ ద్వారా, మన ఆలోచనల్ని, మన శరీరాన్ని, మన మనస్తత్వాన్ని, మన మైండ్ ద్వారా చూడకుండా, ఇతరుల ద్వారా చూడటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుందనమాట. అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకి తగ్గట్టుగా ఇలా ఉందో, వీళ్ళకి నచ్చే విధంగా ఈ విధంగా ఉందో, వాళ్ళు కరెక్టు, వీళ్ళు రాంగు, వీళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, వీళ్ళు క్రిటిసైజ్. సో, ఎప్పుడు కూడా ఏంటంటే, ఇతరుల కళ్ళ ద్వారా మనల్ని మనం చూసుకోవటం, వాళ్ళని సాటిస్ఫై చేసేటప్పటికి మనకి టైం అనేటటువంటిది కాలం వ్యర్థం అవుతూ ఉంటుంది. సో, దీన్నే సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ అంటూ ఉంటారు. దీని గురించి మళ్ళీ కొంతకాలం ఇలా వెళ్ళి అంటే సహజ సిద్ధంగా మనకి ఈజీగా దొరికేటటువంటి అస్త్రం ఏదన్నా ఉంది అంటే ఇటువంటి సందర్భాల్లో అదేంటంటే అవాయిడెన్స్, అంటే తప్పించుకోవటం, ఎస్కేపిజం. తప్పించుకుంటే ఈ ఒక్కసారికి తప్పించుకుంటే, ఈ ఫంక్షన్ తప్పించుకుంటే చాలు కదా! ఈ మీటింగ్ తప్పించుకుంటే చాలు కదా! వాళ్ళందరూ పార్టీకెళ్తున్నారు. ఇది తప్పించుకుంటే చాలు కదా! ఈ రోజుకి ఈ రోజు సంతృప్తి కలిగేటటువంటిది ఈజీగా ఈ సోషల్ సామాజిక పరమైనటువంటి ఆందోళన నుంచి బయటపడటానికి ఒక సింపుల్ ప్రక్రియ ఏదన్నా ఉంది అంటే కనుక అది ఎస్కేపిజం, తప్పించుకోవటం. దాన్నే అవాయిడెన్స్ అంటూ ఉంటాం. కానీ ఇదొక సమస్య కింద మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే సైకాలజీలో మనం రెండే మాటలను ఎక్కువగా వాడుతూ ఉంటాం. అవాయిడ్ ఆర్ అప్రోచ్. అంటే తప్పించుకుంటూ పోతూ ఉంటే కనుక మీ జబ్బు ఎక్కువవుతది. కలుపుకుంటూ పోతూ ధైర్యంగా దూసుకుంటూ వెళ్తే కనుక జబ్బు తగ్గుతా ఉంటది. హ్యాబిట్యుయేషన్ అంటారు. అలవాటు తత్వం. నాకు కుడి చేత్తో రాయటం అలవాటు. నాకు ఎడమ చేత్తో రాయటం రాదు. కానీ అలవాటు చేసుకుంటే వస్తది. అదే విధంగా ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి నేను ఎక్కువగా భయాందోళన చెందుతున్నాను అంటే కనుక దాన్ని నా అంతర్యుద్ధంలో అది అది నా మనసు ఏమంటదంటే, ఇది తప్పించేసుకుంటే పోతది కదా! ఈ పరీక్ష తప్పించేసుకో, ఈ మనిషిని తప్పించేసుకో, ఈ కార్యక్రమాన్ని తప్పించేసుకో అని అంటా ఉంటది. దానికి టెంప్ట్ అయ్యాము అంటే కనుక ప్రతిసారి మీ మానసిక పరిస్థితిని దాన్నే కోరుకుంటూ ఉంటాం. సో, దాన్ని అవాయిడెన్స్ అంటాం. ఏ ఫర్ అప్రోచ్, ఏ ఫర్ అవాయిడెన్స్. మీరు ధైర్యంగా ముందుకెళ్తారా, తప్పించుకుంటా ఉంటారు. సో, దీన్ని యూజువల్‌గా మనం సైకలాజికల్‌గా చాలా మందికి నేర్పిస్తా ఉంటాం. ఈ తప్పించుకోవటం వల్ల ఏమవుతుందంటే కొంతకాలం పోయాక నాకన్ని స్కిల్ ఉంది, అంత టాలెంట్ ఉంది. నలుగురు నాకన్నీ ఉన్నాయి అని అంటున్నారు. కానీ ఎందుకు నన్ను నేను నిరూపించుకోలేకపోతున్నాననే నిరాశ, నిస్పృహ, ఆత్మన్యూన్యత భావం రావటానికి అవకాశం ఉంది. అది ఒక ప్రాబ్లమ్ అవుతది. ఆల్రెడీ సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ వల్ల ఒక సమస్య అయితే కనుక, ఈ ఆత్మన్యూన్యత భావం వల్ల డిప్రెషన్ అనేది కూడా వస్తది. అంటే మనకు ఒక పక్క నుంచి యాంగ్జైటీ, ఇంకో పక్క నుంచి డిప్రెషన్ 2 కలిపి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి అంశం ఉంటే కనుక సర్వసాధారణంగా అందరూ మాట్లాడుకునే విధానం ఏంటంటే, నీకు సిగ్గు ఎక్కువ, నీకు బిడియం, భయం ఎక్కువ అనేటటువంటిది కాకుండా
ఒకప్పుడు ఈ సిగ్గు, బిడియం, భయం కాస్త ఒక అవరోధం కింద మారుతుందా? నా ఎదుగుదలని వెనక్కి లాగుతుందా? నేను అనుకున్న స్థాయికి నేను ఎదగలేకపోతున్నాను అనేటటువంటి ఆలోచన మీకు తడితే కనుక ఖచ్చితంగా దాన్ని సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని చిట్కాలు చెప్పండి డాక్టర్ గారు అంటే కనుక, సమాజం కళ్ళ ద్వారా మిమ్మల్ని చూసుకోవటం అనేటటువంటిది ఆపేసేయండి. అంటే నలుగురిని సాటిస్ఫై చేయాలి. నలుగురి మధ్యలో ఉంటున్నాను కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అవుతేనే నేను కరెక్ట్‌గా ఉన్నట్టు లేదంటే. అంటే అవతల వారి యొక్క రిపోర్ట్ కార్డ్ మీద, అవతల వారి యొక్క అభిప్రాయం, ఒపీనియన్ మీద అధికంగా డిపెండ్ అవ్వటం. సో, ఇది తగ్గించుకోండి. మీరేంటి అనేటటువంటిది మీ లెక్క మీరు చూసుకోండి. మీ ఎదుగుదల ఏంటి? మీ భవిష్యత్తు ఏంటి? మీకు మీరేం చేసుకుంటున్నారు? ఈ సిగ్గుపడటం వల్ల, బిడియం పట్టడం వల్ల, నలుగురిలోకి వెళ్ళకపోవటం వల్ల, చేయవలసినటువంటి కర్తవ్యాలను నిరూపించుకోకపోవటం, నిర్వర్తించకపోవటం వల్ల మీరు జీవితంలో వెనకబడుతున్నారా? మీకు రావాల్సినటువంటి సమయంలో రాకుండా పోతున్నాయా? మీరు గెలవాల్సినటువంటి సమయంలో గెలవలేకుండా పోతున్నారా? రేపొద్దున ఒక 5, 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసిన తర్వాత దేని గురించి నేను భయపడ్డాను? ఏది చేతికి అందే సమయంలో పోగొట్టుకున్నాను? కేవలం నా భయం వల్ల అన్నీ వదులుకున్నానా? అనేటటువంటి భావంతో మీరు ఇంకా దిగ్భ్రాంతి చెందేటటువంటి అవకాశం ఉందా? అప్పుడు ఏం పరిస్థితి? అప్పుడు సొల్యూషన్ ఏంటి? సో, ఇటువంటి ఆలోచన శైలి అనేటటువంటిది మీకు పెంపొందించుకోవటం చాలా ఇంపార్టెంట్. తద్వారా అప్రోచ్ అనేటటువంటి స్టైల్‌ని అలవాటు చేసుకోండి. ఎవరేమనుకున్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, మీ తెలివితేటలు, మీ సామర్థ్యం బట్టి మీరు ఎంతవరకు చేయగలరు, అంతవరకు చేయగలరు కాబట్టి దాన్నే ధైర్య సాహసాలతో ఎదుర్కోవటానికి ట్రై చేయండి. మనుషుల మధ్యకెళ్ళండి. మాట్లాడటమే ఒక హాబీ కింద బిల్డప్ చేసుకోండి. అవతల వాళ్ళు మాట్లాడుతుంటే ఎక్కువ వినటం కాకుండానే సబ్జెక్ట్ రెలెవెన్స్‌ని అర్థం చేసుకొని మీరే ఎక్కువ మాట్లాడేటటువంటి అవకాశాన్ని పెంపొందించుకోవటానికి ట్రై చేయండి. నేను తక్కువ మాట్లాడితే కరెక్టు, ఎక్కువ మాట్లాడితే రాంగు అనేటటువంటి ఆలోచన నుంచి బయటికి రావటానికి ట్రై చేయండి. ఈ విధంగా ఎక్కువ సామాజికంగా అంటే ఒకేసారి 10 మందితో కలవమనట్లేదు గానీ, స్లోగా మనుషుల్ని కనెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి అని చెప్తున్నాను. సో, ఈ విధమైనటువంటి ఆలోచన శైలితో ముందుకెళ్తూ, ఒకప్పుడు నేను చెప్పినటువంటి ఈ టిప్స్, ట్రిక్స్ మీకు వర్కౌట్ అవ్వకపోతే ఖచ్చితంగా దీనికి సోషల్ యాంగ్జైటీ ట్రీట్మెంట్ అని ఉంటదనమాట. సోషల్ ఫోబియా ట్రీట్మెంట్ అని ఉంటది. అదొక ప్రత్యేకమైనటువంటి కౌన్సెలింగ్ టెక్నిక్. ఈ కౌన్సెలింగ్ టెక్నిక్‌ని మనం అవలంబిస్తే 6-8 వారాల లోపున ఈ భయంలోంచి బయటకు రావచ్చు. ఒకప్పుడు భయం మరీ ఎక్కువుంటే కనుక తాత్కాలికంగా టెంపరరీగా ఆ ఊబిలోంచి బయటపడటం గురించి మనం మందులు కూడా వాడి ఇంకా త్వరగా పరిష్కార మార్గం దిశగా మనం ప్రయాణం చేయొచ్చు. థాంక్ యూ.